హాయ్ పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్య తేజ్. మనం ఈరోజు బేబీ కార్న్తో కర్రీ తయారు చేద్దాం. ఈ బేబీ కార్న్ కర్రీ చపాతీకైనా, దోశకైనా, రోటీకైనా, ముద్దకైనా, రైస్కైనా దేంతో అయినా సూపర్ టేస్టీగా ఉంటుంది. లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. 3 ఉల్లిపాయలు, ఒక మీడియం సైజు వెల్లుల్లిపాయ, 3 టమాటాలు, బేబీ కార్న్ బాక్స్ ఒకటి తీసుకొని బేబీ కార్న్ పైన ఉన్న నూలు లాంటివి మొత్తాన్ని తీసేసి పక్కన ఉంచుకోవాలి. టమాటాలను సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయను సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వెల్లుల్లిని రెబ్బలు ఈ విధంగా సపరేట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఫ్లేమ్ హైలో పెట్టి ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయ వేగేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ కొద్దిగా వేగిన తర్వాత జీడిపప్పు ముక్కలు 5-6 వేసుకోవాలి. మనం విడిగా తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, 2 ఇంచుల అల్లాన్ని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసి వేయించాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు వేసి వేయించాలి. 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల తినేశనగపప్పు వేసి వేయించాలి. ఒకసారి బాగా వేయించి టమాటా పూర్తిగా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. టమాటా మెత్తబడిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి ప్యాన్ పక్కన ఉంచి పూర్తిగా చల్లార్చుకొని పేస్ట్ తయారు చేసుకొని పక్కన ఉంచుకోవాలి. కడాయి పెట్టి ఫ్లేమ్ హైలో పెట్టి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేయాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసి 1 రెబ్బ కరివేపాకు వేయాలి. సన్న ముక్కలుగా కట్ చేసిన బేబీ కార్న్ ముక్కలు వేసి 1/2 టీ స్పూన్ పసుపు వేసి తగినంత ఉప్పు వేసి 2-3 నిమిషాల పాటు ఫ్లేమ్ సిమ్లో పెట్టి వేయించుకోవాలి. కొంతసేపు బాగా వేయించుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ వేసి 2 టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి పొడి వేస్తున్నాను. మీరు కావాలంటే పచ్చి కొబ్బరి తీసుకోవచ్చు. వేసి కొంతసేపు వేయించాలి. కొంతసేపు వేయించుకున్న తర్వాత 1.5 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. వేసి ఒకసారి బాగా కలిపి 1 గ్లాసు హై ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత ఫ్లేమ్ సిమ్లో పెట్టి బేబీ కార్న్ పూర్తిగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. చివరగా కసూరి మేతిని క్రష్ చేసి వేసుకోవచ్చు, లేదంటే కొత్తిమీరను సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు. అంతే అండి, మన బేబీ కార్న్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.